మన బాడీ అనేది పెరగడానికి, మన హైట్ అనేది పెరగడానికి, మన బోన్ స్ట్రక్చర్ అనేది, మజిల్ స్ట్రక్చర్ అనేది డిసైడ్ చేయడానికి హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అనేది మనకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మనము నోఫ్యాప్ ఎప్పుడైతే చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేస్తాం, అంటే మన ఎనర్జీని మనం వేస్ట్ చేసుకోకుండా ఎప్పుడైతే ఉంటామో ఖచ్చితంగా మనకి చాలా బెనిఫిట్సే ఉంటాయి తప్ప లాస్ అనేది ఎక్కువ ఉండదన్నమాట. అంటే కొంతమంది నన్ను అడుగుతున్నారు, మేము 15 years 16 years మేము నోఫ్యాప్ స్టార్ట్ చేయొద్దా అంటే, కమాన్, దట్ ఈస్ ద ఏజ్. అప్పుడే నువ్వు నీ ఎనర్జీని స్టోర్ చేసుకుంటే నీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నీ హైట్ అనేది పెరగవచ్చు అండ్ నీ బాడీ స్ట్రక్చర్, బోన్ స్ట్రక్చర్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవ్వచ్చు. అండ్ మనం ఎప్పుడైతే దీన్ని స్టోర్ చేసుకుంటామో ఈ ఎనర్జీని, ఖచ్చితంగా మనకి ఆటల్లో కానీ, ఫిజికల్ యాక్టివిటీస్లో కానీ, స్పోర్ట్స్లో కానీ చాలా ఇంప్రూవ్మెంట్స్ అండ్ క్రియేటివ్గా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గైస్, దీన్ని మనం సేవ్ చేసుకోవడం ద్వారా. సో అదంతా మనకి రావాలి అని అంటే మనం ఏం చేయాలి? వీ నీడ్ టు సేవ్ అవర్ ఎనర్జీ. మనం ఎప్పుడైతే ఈ ఎనర్జీని సేవ్ చేస్తామో ఈ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అనేది ఇంకా ఎక్కువగా రిలీజ్ అయ్యి, ఇది బేసిక్గా పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. సో అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. మన బ్రెయిన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, మన మెటబాలిజం మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. మనం ఎప్పుడైతే మన మెటబాలిజము, ఇమ్యూనిటీ అనేది మన బాడీలో ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనకి కావాల్సింది ఇంకేముంది, మన లైఫ్ స్పాన్ అనేది కూడా పెరుగుతుంది కదా. సో అలా మనం ఎప్పుడైనా బ్రహ్మచర్యాన్ని, నోఫ్యాప్ని స్టార్ట్ చేయవచ్చు చిన్న ఏజ్ నుంచే. ఎందుకంటే మనం అప్పటి నుంచే ప్రాక్టీస్ చేసామనుకోండి, మనకి వేరే దాని మీద థాట్స్ అనేవి వెళ్ళవు. కొంతమంది 17 yearsకి 18 yearsకే దే ఆర్ అచీవింగ్ సో మచ్ ఇన్ లైఫ్. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అని అంటే, వాళ్ళు ఈ ఎనర్జీని వేస్ట్ చేసుకోవట్లేదు, ఏదో ఒక పని మీద, పర్పస్ మీద, లైఫ్ పర్పస్ మీద వాళ్ళు పెడుతున్నారు అండ్ దాంట్లో సక్సెస్ పొందుతున్నారు అండ్ వాళ్ళు చాలామందికి ఇన్స్పిరేషన్గా మిగులుతున్నారు. సో మీరు కూడా ఒకరికి ఇన్స్పిరేషన్లా ఉండాలి, మీరు కూడా మీ లైఫ్లో ఏదో ఒక స్పెషాలిటీని మీరు పొందుకోవాలి, ఒక చేంజ్ అనేది ఈ సొసైటీకి మీరు తేవాలి, లేకపోతే మీ ద్వారా కొంతమందిని ఇన్స్పైర్ చేయాలి అని అంటే మనకు కావాల్సింది మన ఎనర్జీయే. ఈ ఎనర్జీయే మన అందరినీ సేవ్ చేస్తుంది. అండ్ కొంతమంది వచ్చి ఏమంటున్నారు అని అంటే, బ్రో పెద్ద పెద్ద డాక్టర్స్ వాళ్ళు మాస్టర్బేషన్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్తున్నారు అని అంటే, మాస్టర్బేషన్ ఈజ్ నాట్ బ్యాడ్ అట్ ఆల్. ఎందుకంటే మనందరికీ లైఫ్లో కొన్ని ప్లెజర్స్ కావాలి. మనం ఇప్పుడు సినిమా చూసినా లేకపోతే కామెడీ ఏదైనా చూసినా మన అందరికీ కావాల్సింది ఏంటి? ద ప్లెజర్. మనం ఇట్లా పార్క్కి వెళ్ళి నడిస్తే ఆ గాలికి మనకి అలా ఫీల్ అవ్వగలుగుతున్నాం అని అంటే దానికి ప్లెజర్ అనేది మనలో ఉంది కాబట్టే దాన్ని ఫీల్ అవుతున్నాం. అండ్ మాస్టర్బేషన్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఆర్గాస్మిక్ ఫీలింగ్ ఇచ్చే ఒక ప్లెజర్. సో దాన్ని మనం ఎక్కువ చేసామనుకోండి, అంటే ఆ ప్లెజర్కి అడిక్ట్ అయిపోయామనుకోండి, అప్పుడు మనకి డిఫెక్ట్స్ అండ్ నెగిటివ్ విషయాలు జరగడం స్టార్ట్ అవుతాయేమో. కానీ లేకపోతే ఇట్స్ కంప్లీట్లీ నార్మల్. నేను వీడియోస్ చేసేది ఎందుకు అని అంటే, అడిక్ట్ అవ్వకుండా ఉండడానికి. అంటే ఇప్పుడు చాలామంది పాన్ చూసి మాస్టర్బేట్ చేస్తే దే ఆర్ లూజింగ్ దేర్ సెల్ఫ్స్, అంటే వాళ్ళ సోల్ని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. అంటే పదే పదే దీన్ని రిపీట్ చేయడం ద్వారా అంటే ఏదైనా ఎక్సెసివ్గా చేస్తేనే ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి గైస్. మీరు లిమిటెడ్గా చేస్తే ఏ ప్రాబ్లమ్స్ రావు. మనం చాలా హెల్తీగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. మీరు ఇంట్లో ఫుడ్ తిని, ఇంట్లో ఎక్సర్సైజ్ చేసుకొని, నార్మల్గా అంటే హెల్తీగా ఉన్నప్పుడు మీరు మంత్కి ఒక 2 times అనేది చేసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ మీరు ఒక పర్పస్ మీద వెళితే మాత్రం, ఒక పర్పస్ అనేది మీరు ఫిక్స్ అయ్యారు, దానికోసం కష్టపడుతున్నారు అని అంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఈ నోఫ్యాప్ అనేది చాలా హెల్ప్ ఇస్తుంది. ఎందుకంటే మన క్రియేటివ్ ఎనర్జీ, ఫోకస్, కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్ ఇవన్నీ, అంటే బ్రెయిన్ అనేది ఒక కొత్త విధంగా తయారైపోతుంది అన్నమాట. సో అది అంటే చాలా, ఇప్పుడు ప్రతి హార్మోన్ అనేది పిట్యూటరీ గ్లాండ్ నుంచి, పీనియల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతున్నప్పుడు అవిటిని స్ట్రాంగ్ చేసుకోవాలి కదా. అవిటిని స్ట్రాంగ్ చేసుకుంటేనే మనం మన లైఫ్కి ఏదైతే, అంటే మనం చాలా యాక్టివ్గా ఉంటాం జీవితంలో, మనం హ్యాపీగా ఉంటాం, మంచి లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తాం. మనందరికీ కావాల్సింది ఏంటి? ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయడం. కానీ మీరు ప్రతిరోజు మాస్టర్బేట్ చేసి పాన్ చూస్తూ అలాగే ఇంట్లో కూర్చుందాం అని అనుకుంటే మాత్రం ఇట్స్ యువర్ విష్, మీరు చేయొచ్చు అది.
అండ్ చాలామంది మీకు చెప్తూ ఉండొచ్చు కొంతమంది, నేను ప్రతిరోజు చూస్తాను కాను అని చెప్పి. కానీ వాళ్ళందరూ దే పుట్ అ లాట్ ఆఫ్ వర్క్. వాళ్ళు పని చేస్తారు. వాళ్ళు చేసే పనిలో అంటే మీరు ఎగ్జాంపుల్ అనేది వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. వాళ్ళు అదొకటే చేయట్లేదు గైస్, మిగతా వేరే విషయాలు కూడా చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ డైరెక్షన్, దే ఆర్ డూయింగ్ వేరే వేరే ఎక్సర్సైజెస్ చేస్తారు. వాళ్ళు దే ఆర్ పుట్టింగ్ సమ్ ఎఫర్ట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తారు, వాళ్ళ పనిలో ఉంటారు. అండ్ వేరే వేరే విషయాలు కూడా వాళ్ళ లైఫ్లో ఉంటాయి. కానీ కొంతమంది యూత్ మాత్రం దీనికి అలవాటు పడిపోయి వాళ్ళు ఏమీ చేతకాని వాళ్ళలాగా మిగిలిపోతున్నారు అనమాట. సో వాళ్ళ కోసము ఈ నోఫాప్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అండ్ వాళ్ళ మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అనమాట. అదే నా కోరిక. అండ్ దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అవి మీరు చూడండి. అండ్ ఇది చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఇప్పుడు నార్మల్ పర్సన్స్కి నేను ఇది చేయమని చెప్పను, కానీ నేను చెప్పేది ఎందుకు అని అంటే ఒక పర్పస్ అనేది పెట్టుకున్న వాళ్ళకి, ఒక జీవితంలో ఏదైనా సాధిద్దాం, ఏదైనా ఇన్స్పిరేషన్గా ఉందాం అనే వాళ్ళకే నా వీడియోస్, నా ఛానల్ అనేది నేను డెడికేట్ చేస్తాను ఎప్పుడైనా. ఎందుకంటే దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక 1% మెన్లాగా అవ్వాలి అని అంటే మనం ఇవన్నీ చేయక తప్పదు. అండ్ మనం మన పని మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు ప్రతిరోజు పని చేసేటోడికి ఈ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయా? ఉండవు కదా. అంటే ప్రతిరోజు ఒకే దాని మీద డిసిప్లిన్డ్గా మనం ఎప్పుడైతే ఉంటామో ఇవన్నీ థాట్స్ నెగిటివ్, ఈ థాట్స్ అనేవి ఎందుకు వస్తాయి? రావు కదా. నాకైతే రాలేదు గైస్. నేను ఎప్పుడైతే ఖాళీగా ఇంట్లో కూర్చుంటానో అప్పుడు మాత్రమే ఈ థాట్స్ వస్తాయి. అండ్ అలా వచ్చిన ప్రతిసారి నాకు చాలా గిల్టీగా ఉంటుంది. మీ గిల్టీగా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ అంటే 1 time ఈజ్ ఓకే, 2 times ఈజ్ ఓకే, బట్ 3, 4, 5th time వరకు వెళ్ళారు అని అంటే నీ కంట్రోల్ నీ చేతుల్లో లేనట్టే లెక్క. నువ్వెప్పుడైనా నీ మైండ్ని నువ్వు కంట్రోల్ చేయాలి, కానీ అది నిన్ను కంట్రోల్ చేసేలాగా చేసుకుంటే మాత్రం నీ జీవితం సర్వనాశనం. ఇదైతే కరెక్ట్. పీపుల్ మే టెల్ సో మెనీ థింగ్స్. వాళ్ళు మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి చూడొచ్చు, బ్యాడ్ విషయాలు చెప్పి. అదంతా మంచిదే కదా, దాంట్లో తప్పేముంది, నువ్వు మగాడివి కాదా, ఇలాంటి విషయాలు మాట్లాడుతూ ఉంటారు. మందు తాగకపోతే మగాడివి కాదా, సిగరెట్ తాగకపోతే మగాడివి కాదా, కొట్టుకోకపోతే మగాడివి కాదా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు గైస్. అది మగతనం అనుకుంటున్నారు చూడండి వాళ్ళు. అంటే ఈ ప్రపంచంలో మంచి విషయాలు చెప్తే చాలా నెగిటివ్గా వెళ్తుంది, నెగిటివ్ విషయాలు కొంచెం మంచిగా చెప్తే సూపర్ అంటున్నారు. ఓకే, మనల్ని కూడా సూపర్ అంటున్నారు. కానీ కొంతమంది వాళ్ళ అంటే చెప్పేది మంచి విషయం అయినప్పుడు చాలా స్ట్రాంగ్గా చెప్పాలి. అంటే ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అవ్వకపోతే దే డోంట్ నో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అంటే మీరు అన్కాన్షియస్గానే ఉండాలి అని అంటే అన్కాన్షియస్గానే ఉండండి, కానీ వేరే వాళ్ళని మార్చుదాం అని చెప్పి చెప్పకండి. ఎందుకంటే దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ ఇన్ దిస్ ఎనర్జీ. మన బాడీలోనే ఉంది అది. మనం బయట ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడు ప్రతిరోజు టెంపుల్కి వెళ్తాడు, వాడు ఎనర్జీ అంతా తీసుకుంటాడు. కానీ వాడికి అంటే ఆ ఎనర్జీ అంతా మీరు ఎప్పుడైతే తీసుకుంటారో దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలో కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు కొంతమంది అంటున్నారు కదా, మనం ఇప్పుడు నోఫాప్ అని చేస్తే కొన్ని రోజుల తర్వాత మన నోఫాప్ అనేది బ్రేక్ చేసినప్పుడు చాలా ఎనర్జీ అనేది ఉంటుంది. అది మళ్ళీ 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 ఆ ఫీలింగ్ అనేది వస్తుంది, ఆ ఎనర్జీ అంతా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అని చెప్పి అంటున్నారు. అందుకే ట్రాన్స్మ్యూటేషన్ అని చెప్పి నేను చెప్పాను. అంటే మనం ఎప్పుడైనా సీమెన్ని మీరు స్టోర్ చేసుకుంటే ట్రాన్స్మ్యూటేషన్ ఖచ్చితంగా చేయాలి. అంటే మన క్రియేటివిటీలోనో లేకపోతే మన లైఫ్ పర్పస్లోనో మనం చేసే పనిలోనో దాన్ని రిఫ్లెక్ట్ చేయాలి. మనం ఏదైనా పని నేర్చుకుంటున్నాము అని అంటే దాంట్లో అది నేర్చుకోవడానికి ఈ ఎనర్జీని యూటిలైజ్ చేయాలి. అలా చేస్తేనే ఫిజికల్ యాక్టివిటీస్లో యూటిలైజ్ చేయాలి. ఇలా చేస్తేనే ఈ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుంది. లేకపోతే అది అక్కడే ఉంటుంది. ఆ ఎనర్జీ అక్కడే ఉంటే మీరు అలాగే ఫీల్ అవుతారు ప్రతిసారి మీరు ఎప్పుడైనా చేస్తే ప్రతిసారి. ఎందుకంటే ఈ ఎనర్జీ అనేది మీరు స్టోర్ చేసుకునే ఎనర్జీ చాలా పవర్ఫుల్ అయిన ఎనర్జీ. దీన్ని కరెక్ట్ డైరెక్షన్లో మీరు యూజ్ చేస్తే ఈ ఎనర్జీ అనేది ఆ వేరే విషయంలో దాంట్లో రిఫ్లెక్ట్ అయ్యి మీకు అది మెటీరియలిస్టిక్గా చాలా వర్క్ అవుతుంది అన్నమాట. సో అలా కాకుండా మీరు నార్మల్గా ఉండి నోఫాప్ చేస్తా, ఇంట్లో వాడుకొని ఉండి నోఫాప్ చేస్తానంటే అది
ఇట్స్ నథింగ్. మీరు ఏదైనా పని చేస్తేనే ఇది చేయాలి, లేకపోతే అంత ఎనర్జీని హ్యాండిల్ చేయాలి. కానీ ఇంకొక విషయం ఏమిటి అని అంటే, మీరు ఖచ్చితంగా దీన్ని ఎప్పుడైతే సేవ్ చేస్తారో మీకు తెలియకుండానే మీ లైఫ్లో ఏదో ఒకటి చేయాలి అన్న తపన అనేది అది వస్తుందన్నమాట. అది రావడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఇన్ని మంచి విషయాలు ఉన్న తర్వాత కూడా మనం ఎందుకు దీన్ని చేయకుండా ఉండాలి? అండ్ వీడియోలు చూసే ప్రతి ఒక్కరు నో ఫ్యాప్ చేస్తున్నారని అంటే నమ్మడానికి నేనేం వెర్రి పప్పను కాదు గైస్. ఏదో కొంతమంది చేస్తారు, దాంట్లో ఒక్కడో ఇద్దరో కరెక్ట్గా చేస్తారు. సో వాళ్ళు గ్రేట్ అంతే. అంటే ఇప్పుడు మీరు ఎక్కడైనా చూసుకోండి, మొత్తం స్క్రాపే ఉంటుంది. ఏదో కొంతమంది ఒక 1, 2 to 5 మెంబర్స్ వీళ్ళే కొంచెం పద్ధతిగా నిష్టతో చేస్తారనమాట. సో అలా చేసే వాళ్ళ కోసం నా వీడియోలు. అండ్ మిగతా వాళ్ళు కూడా దే ఆర్ ట్రయింగ్. వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. చాలా గ్రేట్, అది ట్రై చేయడం కూడా గ్రేటే. కానీ ఇప్పుడు నేను వచ్చి మీరు ప్రతిరోజు ఇట్ ఈస్ గుడ్, మాస్టర్బేషన్ ఈజ్ గుడ్, పాన్ ఈజ్ గుడ్, కమ్ ఆన్ ఎంజాయ్ అని చెప్తే దానికి విలువ ఉంటుందా? ఓకే, ఒకసారి 2 సార్లకి ప్లెజర్ కోసం వీ క్యాన్ వాచ్, దిస్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. కానీ ప్రతిరోజు చేస్తున్న వాళ్ళని ఆపాలి కదా. స్మోకింగు, డ్రింకింగు, వీటి కోసం రియాబ్స్ ఉన్నప్పుడు పాన్ ఇవన్నీ మన బ్రెయిన్ని డ్యామేజ్ చేస్తున్నాయి. రోజుకి చూసే సంఖ్య అనేది పెరుగుతుంది. అండ్ మెన్ అనేవాళ్ళు తగ్గిపోతున్నారు. మీరు చూడట్లేదా? ఇప్పుడు చాలామంది ఫెమినైన్గా మారిపోతున్నారు. అంటే వాళ్ళ ఎనర్జీని కంట్రోల్ చేసుకోలేక. మ్యాస్కులిన్ ఎనర్జీని కంట్రోల్ చేయాలంటే ఒక పవర్ ఉండాలి, ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అప్పుడు మాత్రమే దీన్ని కంట్రోల్ చేయగలం. ఆ రెస్పాన్సిబిలిటీ చాలా తక్కువ మందికి వస్తుంది, అంటే తక్కువ మందికి ఉంటుంది. అండ్ మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా ఒక మంచి హ్యూమన్ బీయింగ్ని సృష్టించాలి అని అంటే మీ ఎనర్జీని చాలా స్టోర్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా ఎస్సీఎక్స్ చేస్తే మీరు భయపడకుండా చేస్తారు అండ్ కాన్ఫిడెంట్గా ఉంటారు. దానివల్ల మీకు వచ్చే ప్రోడక్ట్ కూడా, ఆ హ్యూమన్ కూడా సూపర్ హ్యూమన్లా అవుతారు. కానీ మీరు అదే లో ఎనర్జీస్లో ఉండి, అంటే నార్మల్ ఒక 30 days to 20 days ఈ ఎనర్జీలో ఉండి, అంటే కౌంట్ కూడా తగ్గిపోతుంది. ఈ మధ్య డాక్టర్ చెప్తున్నారు చాలామందిలో సీమెన్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది, స్పోమ్ క్వాలిటీ అనేది పడిపోతుంది అని చెప్పి. దాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత ఎస్సీఎక్స్ చేస్తే యూ విల్ క్రియేట్ అ వెరీ హెల్దీ అండ్ హ్యాపీ బేబీ. కానీ మీరు లో ఎనర్జీస్లో ఉండి ఎప్పుడైతే టెన్షన్తో ఎప్పుడైతే మీరు ఎస్సీఎక్స్ చేస్తారో, ఇట్ ఈస్ లైక్ వాళ్ళకి ఇప్పుడు చాలామందికి ఫారెన్లో అదే ఆటిజం ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. అంటే డిజార్డర్స్, ADHDలు ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచే వచ్చేస్తున్నాయి. ఇవి మెంటల్ డిజార్డర్స్ ఎందుకు వస్తున్నాయి అని అంటే అంటే వాళ్ళు లో ఎనర్జీలో ఉండి వాళ్ళ ఎనర్జీ అంతటిని వేస్ట్ చేసుకొని ప్రతిరోజు అదేదో అయినట్టు వాళ్ళ ఎనర్జీ అంతటిని వేస్ట్ చేసుకొని వాళ్ళు ఎస్సీఎక్స్ చేస్తే మెంటల్ డిజబిలిటీస్ కాకుండా ఏమొస్తాయి అంటే క్వాలిటీ స్పర్మ్ ఉంటేనే కదా క్వాలిటీ హ్యూమన్ బీయింగ్ అయ్యేది. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఇస్ ఇస్ అ డీప్ సబ్జెక్ట్. ఈ డీప్ సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి అని అంటే మనం ఖచ్చితంగా దీన్ని ప్రాక్టీస్ చేసి ఉండాలి. చాలామంది సైంటిఫికల్గా, నేను చాలా వీడియోస్ సైంటిఫికల్గా చేశాను, స్పిరిచువల్గా కూడా చేశాను. నేను చాలా స్పిరిచువల్గా చాలా స్ట్రెంగ్త్ అనేది నాకు వచ్చింది. నేను ఎన్నో రెల్మ్స్, అంటే లో రెల్మ్స్ కూడా చూశాను. ఇప్పుడు కొంతమంది మాస్టర్బేషన్ మేనిఫెస్టేషన్ అని ఉంటుందన్నమాట. అంటే వీ క్యాన్ మేనిఫెస్ట్ వాట్ ఎవర్ వీ వాంట్ త్రూ మాస్టర్బేషన్. అండ్ మనం ఒక గుడి దగ్గరికి, దేవత దగ్గరికి వెళ్ళి ఒక కోడిని కోసి పూజించవచ్చు. కానీ అంటే అది త్వరగా రావడానికి నువ్వు నీ రక్తాలని, నీ పిండాలని కొంచెం సమర్పించుకుంటున్నట్టు అనమాట. అది కొంచెం త్వరగా ఎఫెక్ట్ ఇవ్వచ్చు, కానీ దట్ ఈస్ నాట్ గుడ్. ఎప్పుడైనా స్లో ప్రోగ్రెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనం కూడా ఈ స్లో ప్రోగ్రెస్ కోసం ప్రయత్నించాలి. అండ్ స్లోగా ఎప్పుడైతే మనం గ్రో అవుతామో అప్పుడు మాత్రమే మనము బిల్డ్ అవ్వగలం. అంటే ఇటుక పెడితేనే ఇల్లు అవుతుంది. సో దాన్ని అంతేగాని నువ్వు ఒకటేసారి బిల్డింగ్ కట్టేస్తా అని అంటే కింద ఫస్ట్ అవి
ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే వేస్టే కదా. సో ఫౌండేషన్ ఎప్పుడైనా స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే మన ఎనర్జీ పీక్లో ఉండాలి. మన ఎనర్జీ పీక్లో ఉండాలి అని అంటే మనం సీమెన్ రిటెన్షన్లో ఇంకో లెవెల్లో ఉండాలి అని అంటే మనం ప్రతిరోజు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. ఎవరికో కాదు, మనకే పోటీ ఉండాలి. అప్పుడు మాత్రమే, అంటే లో ఎనర్జీస్లో ఉంటే ఖచ్చితంగా మనం దీన్ని సాధించిన ఎక్కువ సమయం ఉండదు అది. కానీ మనం మెల్లిమెల్లిగా బిల్డ్ చేస్తే అది చాలా సంవత్సరాల వరకు అలాగే స్థిరంగా స్థితప్రజ్ఞతతో అలాగే ఉంటుందన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ మీరు మీ జర్నీని కూడా కింద కమెంట్లో నాకు తెలియజేయండి. ఇట్ రియలీ ఇన్స్పైర్స్ మీ. అండ్ yeah, that's it. Bye.